నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ ఆడబిడ్డలు చూస్తే అన్యాయం అయిపోయింది చూసాం పడిపోయింది ఒక బిడ్డ మా కళ్ళ ముందు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి కలెక్టర్ గారు స్పందించి వెంటనే అతన్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది పేపర్లో కూడా మేము చూసుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడి లేకుండా వాస్తవం ఏం జరిగిందో అది చేసే విధంగా చూడండి నిజంగా మిగతా హెడ్ మాస్టర్కి లేకపోతే ఇంకో అతనికి సంబంధం లేకపోతే వదిలేండి ఇబ్బంది దానికి నేను పట్టించుకోవట్లేదు కానీ ఉన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా బయటికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా డిఓ గారికి తెలియజేస్తూ అలాంటి పనులు ఎక్కడ కూడా చేయకూడదు ఎందువల్లంటే చిన్న బిడ్డల చేత గుంజీలు చేయించడం అనేది మంచి పదవి ఎక్కడ లేదు యూనిఫామ్ శనివారం వేసుకోరావాలని చెప్పి ఎక్కడ లేదు వైట్ వేసుకోవాలని లేదు కానీ అదేదో ఆ స్కూల్లో ఎందుకు చేశారు కూడా అర్థం కావట్లేదు కాబట్టి దానిపైన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి బాధ్యులు ఎవరో వాళ్ళపైన కఠినంగా శిక్ష విధించాలని చెప్పి కూడా మా డిఓ గారికి తెలియజేస్తాం ఉదయాన్నే డిఓ గారికి ఫోన్ చేశాను కూడా చేస్తే లేదు సార్ సస్పెండ్ చేస్తున్నాం సార్ ఇబ్బంది లేదని కూడా మా డిఓ గారు చెప్పారు ఎందువల్లంటే ఈ గవర్నమెంట్లో అలాంటివి పిల్లల మీద జరిగితే లోకేష్ బాబు గారు ఒప్పుకోరు ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దానిపైన అయితే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసి అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని చెప్పి అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన బిడ్డలు ఉన్నారు మన బిడ్డలు మీరైతే కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంటారు కానీ పేద బిడ్డల్ని మనం నమ్మి స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఆ పని చేస్తే మాత్రం ఇబ్బందికర పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తూ ఇది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాస్తవ రిపోర్టును తీసుకొని వాస్తవ రిపోర్టు పైన ఎవరైతే బాధ్యులో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మా డిఓ గారిని కలెక్టర్ గారిని కోరుతున్నానని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కలెక్టర్ గారు మనకున్నారు ముఖ్యంగా హాస్టల్స్ పైన ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ఎక్కడికైనా హాస్టల్ విద్యార్థులు కానీ ఏమన్నా చెప్తే ఖచ్చితంగా స్పందించి చేసేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి మంచి కలెక్టర్ కాబట్టి అటువంటి కలెక్టర్ గారు ఉన్నప్పుడే మనం మన స్కూల్కి ఏం కావాలో అవి చేసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరూ కూడా మరొకసారి ఈ యొక్క ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి మిగతా సిబ్బందికి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని నడిపించినందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్.